హుగ్లీ నదిని పానుంచి చూస్తూ కాంకలితల కొండపై ఒక పురాతన ఆలయం ఉంది. ఇది ఒక పూజా స్థలం. ఇది ఒక హాస్య ప్రదేశం. ఇది కాంకలితల ఆలయం. ఈ ఆలయం కాళీమాతకు అంకితం చేయబడింది. ఆమె శక్తి యొక్క ఉగ్రమైన అవతారం. శక్తి అనేది దివ్య స్త్రీ శక్తి. ఈ ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. ఇది భారత ఉపఖండంలో చెల్లా చెదురుగా ఉన్న 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఆలయం యొక్క మూలాలు పురాణాలు మరియు ఇతిహాసాలతో కప్పడి ఉన్నాయి. ఈ కళ్ళు తరతరాలుగా అందించబడ్డాయి. అవి దేవతలు మరియు దేవతలు భూమిపై తిరిగిన కాలం గురించి మాట్లాడతాయి. ఈ ఆలయం ఒక హాస్యానికి నిలయం. ఇది అన్వేషించబడని భూగర్భ సొరంగం. ఈ సొరంగం తెలియని గమ్యస్థానాలకు దారి తీస్తుందని చెబుతారు. దీని ఉనికి కాంకలితల యొక్క చిక్కుముడికి మరొక పొరను జోడిస్తుంది. సొరంగం ప్రవేశ ద్వారం ఆలయం యొక్క లోపలి గర్భగుడిలో దాగి ఉంది. ఇది సాధారణ సందర్శకుల దృష్టికి దూరంగా ఉంది. ఈ సొరంగం శతాబ్దాలుగా మూసివేయబడింది. దాని ఉనికి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వారు ఆలయ రహస్యాల సంరక్షకులు. ఇది ఒక రహస్య ప్రదేశం. ఇది బహగానాలకు అడ్డ. ఇది ఒక దాచిన గదికి మార్గం కావచ్చా? ఇది మహకు అందని సంపదను కలిగి ఉండొచ్చా? కాంకలితల ఆలయం దాని పురాతన కప్పులు మరియు దాచిన సొరంగంతో రహస్యాలకు దీపస్తంభం. ఇది విశ్వాసం తెలియని దానితో ముడిపడి ఉన్న ప్రదేశం. ఈ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులను గ్లేచర్ మాసన్ ఆకర్షించే ప్రదేశం. ఈ ఆలయం నమ్మకం యొక్క శాశ్వత శక్తికి మరియు మన ప్రపంచ ఉపరితలం క్రింద దాగి ఉన్న హాస్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. కాంకలితల ఆలయం హిందూ విశ్వోత్వ శాస్త్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది 51 శక్తి పీఠాల్లో ఒకటిగా గౌరవించబడుతుంది. ఇవి సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు. సతీదేవి శివుని భార్య. ప్రతి శక్తి పీఠం ఒక ప్రత్యేక శరీర భాగానికి మరియు దేవత యొక్క ఒక రూపానికి సంబంధించినది. సతీదేవి నడుము ఆభరణం లేదా కాంకాలి పడిన ప్రదేశంగా కాంకాలితల నమ్ముతారు. ఇక్కడ దేవ దక్షిణకారిగా పూజించబడుతుంది. ఆమె వినాశనం మరియు పరివర్తనతో సంబంధం ఉన్న కారి యొక్క శక్తివంతమైన రూపం. శక్తి పీఠంగా ఆలయం యొక్క హోదా దానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇస్తుంది. దూరదూరాల నుండి యాత్రికులు కాళీమాత ఆశీర్వాదం కోసం కాంకాలితలను సందర్శిస్తారు. ఇక్కడ ఆమె ఉనికి చాలా శక్తివంతమైనని వారు నమ్ముతారు. ఆలయ వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. గాలి మంత్రాలు మరియు ప్రార్థనలతో ప్రతిధ్వనిస్తుంది. భౌతిక మరియు ఆధ్యాత్మాన్ని మధ్య ఉన్న తెర సన్నగా అనిపించే ప్రదేశం ఇది. శక్తి పీఠంగా కాంకాలితల యొక్క ప్రాముఖ్యత భూగర్భ సొరంగం యొక్క మర్మానికి మరో పొరను జోడిస్తుంది. ఇది సతీదేవి యొక్క పురాణానికి సంబంధించిందేనా? ఇది దేవ యొక్క శరీర భాగాలకు సంబంధించిన హాస్యాలను కలిగి ఉందా? అవకాశాలు తెలియని విధంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది దేవ యొక్క శరీర భాగాలకు సంబంధించిన హాస్యాలను కలిగి ఉందా? అవకాశాలు తెలియని విధంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కాంకాలితల శక్తి పీఠం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనం సతీదేవి కథలోకి వెళ్ళాలి. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీ శివుని ప్రేమించింది. అయితే దక్షుడు శివుని పఫ్సు జీవనాన్ని ఇష్టపడలేదు మరియు అతన్ని తన అల్లుడిగా అంగీకరించడానికి నిరాకరించాడు. తండ్రి అభ్యంతరాలను లెక్క చేయకుండా సతీ శివుని వివాహం చేసుకుంది. ఒకరోజు దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు, కానీ ఉద్దేశపూర్వకంగా శివుడు మరియు సతీని ఆహ్వానించలేదు. ఈ అవమానంతో కోపోద్రిక్తురాలైన సతీ తన తండ్రిని ఎదుర్కొంది. ఆమె మాటలు అతని చెవిన పడలేదు. దూతం మరియు కోపంతో సతీ యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. సతీ మరోవార్త విన్న శివుడు దూజం మరియు కోపంతో నిండిపోయాడు. అతను వినాశన నృత్యమైన తాండవం చేశాడు. విశ్వాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. శివుడిని శాంతింపజేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని గండాలుగా చేశాడు. సతీ శరీర భాగాలు భారత ఉపఖండం అంతా పడి 5 శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. ప్రతి స్థలం పవిత్ర స్త్రీ శక్తిని సూచిస్తుంది మరియు దేవ బ్లెస్సింగ్స్ కోసం భక్తులు తీర్థయాత్రలు చేసే ప్రదేశం. 4వ భాగం గతం నుండి సందేశాలు. సొరంగ మార్గం యొక్క ఉద్దేశ్యాన్ని ఆవిష్కరించడం. కాంకాలితలలోని భూగర్భ సొరంగ మార్గం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఇప్పటికీ మర్మంగానే ఉంది. దాని ఉనికి అనేక సిద్ధాంతాలకు మరియు బాహాగానాలకు దారితీసింది. కొంతమంది చరిత్రకారులు ఈ సొరంగ మార్గాన్ని దండయాత్రల సమయంలో పూజారులు మరియు భక్తులు తప్పించుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించారని నమ్ముతారు. ప్రాచీన భారతదేశం అనేక దండయాత్రలు మరియు విజయాలను చూసింది.
దేవాలయాలను తరచుగా వారి సంపద మరియు మతపరమైన ప్రాముఖ్యత కోసం లక్ష్యంగా చేసుకునేవారు. ఒక రహస్య సొరంగ మార్గం దేవాలయ సంరక్షకులు తమను తాము మరియు వారి పవిత్ర వస్తువులను రక్షించుకోవడానికి ఒక సురక్షిత మార్గాన్ని అందించి ఉండొచ్చు. మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఈ సొరంగ మార్గాన్ని రహస్యాచారాలు మరియు అభ్యాసాల కోసం ఉపయోగించి ఉండొచ్చు. తాంత్రిక సంప్రదాయాలు వారి రహస్య ఆచారాలకు ప్రసిద్ధి చెందినవి ప్రాచీన బెంగాల్లో ప్రబలంగా ఉన్నాయి. ఈ సొరంగ మార్గం ప్రజల దృష్టికి దూరంగా ఈ అభ్యాసాల కోసం ఒక ఏకాంత ప్రదేశంగా ఉపయోగపడి ఉండొచ్చు. మరికొందరు ఈ సొరంగ మార్గం ఒక రహస్య గదికి దారి తీస్తుందని, బహుశా ప్రాచీన గ్రామాలు, కరామెండాలు లేదా సంపద కూడా ఉండొచ్చని నమ్ముతారు. గతం నుండి కోల్పోయిన జపానం లేదా అవశేషాలను వెలికి తీసే అవకాశం సొరంగ మార్గం యొక్క ఆకర్షణను పెంచుతుంది, అహలకు ఆజ్యం పోస్తుంది. భాగం స్థానిక గాహ్లు మరియు వివరించలేని దృగ్విషయాలు సొరంగం యొక్క శాశ్వత మౌన మర్మం. కాంకాలితల దేవాలయం చుట్టూ ఉన్న స్థానిక గాహలు భూగర్భ సొరంగం మరియు దాని రహస్య స్వభావం గురించిన కథలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా శుభరాత్రులు మరియు పండుగల సమయంలో మూసివేసిన ద్వారం నుండి వింతైన లైట్లు మరియు శబ్దాలు వస్తున్నాయని గ్రామస్తులు గుసగుసలాడుకుంటారు. కొందరు సొరంగం దగ్గర దెయ్యాలను చూసినట్లు చెప్పుకుంటారు. వీరిని ఆలయ రహస్యాల సంరక్షకులుగా నమ్ముతారు. మరికొందరు ఆ ప్రాంతం చుట్టూ ఒక శక్తి ఉందని, భూమి క్రింద ఏదో ప్రాచీనమైనది మరియు శక్తివంతమంది ఉందని చెబుతారు. ఈ కథలను గాహ్లుగా తోసిపుచ్చినప్పటికీ అవి సొరంగం చుట్టూ ఉన్న మర్మం యొక్క వాతావరణానికి దోహదం చేస్తాయి. వివరించలేని దగు విషయాలు నిజమని లేదా యహాత్మకమానవి సొరంగంలో మన అవగాహనకు మించిన రహస్యాలు ఉన్నాయనే నమ్మకాన్ని పెంచుతాయి. తరతరాలుగా అందించబడిన ఈ కథలు అతీంద్రియ మరియు తెలియని వాటిపై లోతైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. అవి మనల్ని కుతూహలం కలిగించే మరియు మనకు అందని రహస్యాలను గుర్తు చేస్తాయి. 6వ విభాగం రహస్యపు ముసుగు, అన్వేషణ లేకపోవడం మరియు నిపుణుల అభిప్రాయాలు లేకపోవడం. కాంకాలితల ఆలయంలోని భూగర్భ సొరంగం చుట్టూ ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ అది ఇంకా అన్వేషించబడలేదు. దాని రహస్యాలను విప్పడానికి ఎటువంటి అధికారిక త్రవ్వకాలు లేదా అధ్యయనాలు జరగలేదు. ఈ అన్వేషణ లేకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. బోధట్ సొరంగం ఆలయంలోని లోపలి గర్భగుడిలో చాలా పవిత్రమైన ప్రదేశంలో ఉంది. ఆలయ పవిత్రతకు సంరక్షకులుగా భావించే ఆలయ పూజారులు ఆ ప్రదేశపు పవిత్రను చెడగొట్టే ఏ అన్వేషణకైనా అనుమతి ఇవ్వడానికి ఇష్టపడలేదు. రెండవది, సొరంగం యొక్క నిర్మాణాత్మక సమగ్రత తెలియదు. చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యం మరియు భూకంపాలకు గురయ్యే ప్రాంతం కావడంతో లోపలికి వెళ్లడం ప్రమాదకరమని భావిస్తున్నారు. చివరగా, స్పష్టమైన ఆధారాలు లేకపోవడం మరియు స్థానిక జానపద కథలు మరియు హాగానాలపై ఆధారపడటం వలన పూర్తి స్థాయి అన్వేషణకు నిధులు మరియు మద్దతు పొందడం కష్టతరం అయింది. 7వ భాగం పవిత్ర స్థలాన్ని చెడగొట్టాలా. సంరక్షణ వర్సెస్ అన్వేషణ. సంరక్షణ వర్సెస్ అన్వేషణ. కాంకాలితల దేవాలయంలోని అన్వేషించబడిన భూగర్భ సొరంగం ఉనికి ఒక సందిగ్ధతను లేవనెత్తుతుంది. మనం తెలియని ప్రదేశంలోకి ప్రవేశించి పవిత్ర స్థలాన్ని చెడగొట్టే ప్రమాదాన్ని ఎదుర్కోవాలా లేదా సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చి ఆ ప్రదేశపు పవిత్రతను గౌరవించాలా? ఒకవైపు సొరంగంలోకి వెళ్లడం వలన విలువైన చారిత్రక మరియు పురావస్తు అంతర్దృష్టులు బయటపడవచ్చు. ఈ దాని ఉద్దేశాన్ని చుట్టుముట్టిన రహస్యాలను విప్పి ఆలయగతాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. ప్రాచీన కరహండాలు లేదా శాసనాలు కనుగొనబడితే ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు మతపరమైన ఆచారాల గురించి మన అవగాహన మెరుగుపడుతుంది. మరోవైపు లక్షలాది మంది పవిత్రమైనదిగా భావించే ప్రదేశాన్ని చెడగొట్టడం వల్ల ముఖ్యమైన నైతిక మరియు మతపరమైన చిక్కులు ఏర్పడతాయి. సొరంగం నిర్మాణానికి సంభావ్య నష్టం మరియు పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసే ప్రమాదం దాని సంరక్షణ కోసం వాదించే వారి మనస్సులపై బరువుగా ఉంటాయి. చివరికి సొరంగంలోకి వెళ్లాలా వద్దా అనే నిర్ణయం ఆలయ అధికారులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారుదే. దాని అన్వేషణ మరియు సాంస్కృతిక వారసత్వ సంరక్షణ రెండింటికి ప్రాధాన్యతనిచ్చే సమతుల్య విధానం చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఆలోచించడం మరియు సహకారం ద్వారా మాత్రమే మనం కాంకాలితల దేవాలయ రహస్యాలను దాని పవిత్రతను గౌరవిస్తూ విప్పగలము.